హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ స్పోర్ట్స్. ఇదే మ్యాచ్ అయ్యా ఎలిమినేటర్ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఇంత దారుణంగా ఓడిపోయారు. ఎలిమినేటర్ 1 మ్యాచ్ యూపీదాస్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మ్యాచ్లో యూపీదాస్ అయితే జైపూర్కి ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా ఎక్కడ ఛాయిస్ ఇవ్వకుండా చాలా సింపుల్గా భారీ పాయింట్స్ తేడాతో మ్యాచ్ గెలిచి సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయారు. అలాగే జైపూర్ వచ్చేసి ఇంటికెళ్ళక తప్పలేదు. మ్యాచ్ ముందు నుంచే యూపీదాస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ని టార్గెట్ చేసి చాలా సింపుల్గా పాయింట్ తీసుకెళ్లారు. ముందు నుంచే జైపూర్ రైడర్స్ని యూపీదాస్ డిఫెండర్స్ ఎక్కడ ఛాయిస్ ఇవ్వకుండా చాలా సింపుల్గా ట్యాకిల్ చేసి పాయింట్స్ రాబట్టారు. మెయిన్గా జైపూర్ నుంచి అర్జున్ని టార్గెట్ చేసి తను వచ్చిన ప్రతి రైడ్లో సింపుల్గా ట్యాకిల్ చేసి కోటాతలో ఉంచారు. అలాగే జైపూర్ రైడింగ్ నుంచి నెక్స్ట్ రైడర్స్ ఓవర్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. ఒక అర్జున్ దేశ్వాల్ సూపర్గా పర్ఫామ్ చేస్తుండే, కానీ ఈ మ్యాచ్లో యూపీదాస్ తనని టార్గెట్ చేసి చాలా సింపుల్గా ట్యాకిల్ చేసి బెంచ్ పై ఉంచారు. దీంతో టీంలో రైడింగ్ నుంచి పాయింట్స్ రావడమే చాలా కష్టమైంది. అలాగే యూపీదాస్ నుంచి మాత్రం రైడింగ్లో డిఫెండింగ్లో ఎవ్వరూ ఎక్కడ తగ్గకుండా జైపూర్ని చిత్తు చేసి రైడింగ్ నుంచి సింపుల్గా పాయింట్ ఇస్తూ ఫస్ట్ హాఫ్ ముగియే కన్నా ముందే జైపూర్ని 2 times ఆల్అౌట్ చేసి చాలా లీడ్లోకి వెళ్ళారు. అలాగే ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కేవలం 8 points మాత్రమే. అలాగే యూపీదాస్ వచ్చేసి ఏకంగా 23 points సాధించి 15 points లీడ్లో ఉండే. ఫస్ట్ హాఫ్ ఫామ్ని ఏమాత్రం కోల్పోకుండా సెకండ్ హాఫ్లో కూడా ఇంకా రెచ్చిపోయి జైపూర్ పింక్ ప్యాంథర్స్ పై మళ్ళీ విడిచిపడి ఎంతో సింపుల్గా పాయింట్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే సెకండ్ హాఫ్లో కూడా 2 times ఆల్అౌట్ చేశారు జైపూర్ని. అయితే జైపూర్ డిఫెన్స్లో కూడా ఈ మ్యాచ్లో చాలా వెనుకబడ్డారు. రైడింగ్ నుంచే అంటే డిఫెండింగ్ నుంచి కూడా పాయింట్స్ ఆగకపోవడంతో సెకండ్ హాఫ్లో కేవలం 10 points మాత్రమే సాధించి ఏకంగా 28 points భారీ స్కోర్ తేడాతో ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయారు. ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ 18 అండ్ యూపీదాస్ 46. ఏకంగా 28 points భారీ మార్జిన్తో మ్యాచ్ గెలిచి సక్సెస్ఫుల్గా సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయింది యూపీదాస్ అయితే. ఈ మ్యాచ్లో యూపీదాస్ నుంచి రైడింగ్లో మాత్రం భవానీ రాజ్పూత్ సూపర్ నాక్ ప్లే చేశాడు. లెవెల్ రేట్ పాయింట్ చేసి సూపర్ 10 సాధించి టీంకి మంచి రేట్ పాయింట్స్ అందించాడు. అలాగే గగన్ గౌడ కూడా 5 రేట్ పాయింట్ చేసి పర్వాలేదు అనిపించాడు. కానీ ఈ మ్యాచ్లో డిఫెండింగ్లో మాత్రం హితేష్ 6 tackles, సుమిత్ అండ్ మహేందర్ 4 tackles చేసి 18 tackles అందించారు టీంకి. రైడింగ్ నుంచి 18 రేట్ పాయింట్స్ అండ్ డిఫెండింగ్ నుంచి 18 tackle points. బోత్ రైడింగ్ అండ్ డిఫెండింగ్ నుంచి ఇచ్చి పడేశారు. ఇలా రైడింగ్లో డిఫెండింగ్లో సూపర్గా పర్ఫామ్ చేసి ఎలిమినేటర్ 1 మ్యాచ్లో మ్యాచ్ గెలిచి సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోయారు. ఇది గైస్ ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.